2025-26 ఆర్థిక సంవత్సరంలో ఆస్తి పన్ను వసూళ్లలో జీహెచ్ఎంసీ లక్ష్యాన్ని సాధించింది. 2,500 కోట్ల రూపాయల పన్ను వసూళ్లే లక్ష్యంగా రంగంలోకి దిగిన అధికారులు ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి 3 కార్పొరేషన్లలో మొత్తం 2,558.8 కోట్ల రూపాయల ఆస్తి పన్ను వసూలు చేశారు. జీహెచ్ఎంసీలో 995.82 కోట్లు, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో 1,000.36 కోట్లు, మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్లో 562.62 కోట్ల రూపాయలు వసూలైనట్లు జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్ వెల్లడించారు. చివరి రోజైన మార్చి 31న 162.94 కోట్ల రూపాయల ఆస్తి పన్ను వసూలైనట్లు తెలిపిన కమిషనర్ మార్చి నెల మొత్తం 453.98 కోట్ల ఆదాయం పన్నుల రూపంలో వచ్చినట్లు ప్రకటించారు. గతేడాది కన్నా ఈసారి ఆస్తి పన్నుకు సంబంధించి వినియోగదారులు పెద్ద సంఖ్యలో ముందుకు వచ్చి పన్నులు చెల్లించారని తెలిపారు. ఈ నెలలో ఆస్తి పన్నుకు సంబంధించి 2026-27 ఆర్థిక సంవత్సరానికి ముందస్తుగా చెల్లించి 5% రాయితీ పొందవచ్చని కర్ణన్ సూచించారు.